మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి రోజున ఏదైతే కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినటువంటి నేతలు వాళ్ళు ఈ దేశం వ్యక్తులు కూడా కాదు అని నేను సంభవిస్తున్నా. ఎందుకు అంటే నిన్నటి రోజున ఉగ్రదాడి జరిగి అందరూ బాధలో ఉంటే ఈ దేశంలో వీళ్ళు మాత్రం రాజకీయాలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. సిగ్గుచేటు. వీళ్ళు ఎందుకు మన దేశస్తులు కాదు, వీళ్ళు ఎందుకు భారతీయ జనతా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదో నేను పూర్తిగా స్పష్టంగా ఇప్పుడు మీకు ప్రూఫ్లతో చెప్తా. ఎవరైతే సాయిబాబా గౌడ్ ఉన్నాడో అంబేద్కర్ సాక్షిగా చౌరస్తాలో సోనియా గాంధీ జన్మదినం రోజు ఏదైతే భారతదేశ పతాకం జెండా లాంటి కేక్ను తయారు చేపించి ఇటలీ సోనియమ్మ యొక్క జన్మదినాన్ని జరిపి ఆయన ఆ పదవికి అనర్హుడు. ఆయన ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్న పదవికి వెంటనే రాజీనామా చేయాలి. చూడండి, ఈ యొక్క ఇది ఏదైతే ఆయన కేక్ కట్ చేసిండో ఆ కేక్ కట్ చేసిన దానికి కూడా వీళ్ళు ప్రెస్లో రాకుండా ఎక్కడ రాకుండా మేనేజ్ చేసుకున్నారు. చిక్కుండాలి. ఒక భారతదేశ పతాకాన్ని నువ్వు అవమానించి ఈరోజు నువ్వు పదవి అనుభవిస్తున్నావు అంటే సిగ్గుండాలి నీకు అంటున్నా నేను. ఇంకా నువ్వు ఏదైతే 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నీ ఇంటల తిరిగిన నాయకులు ఎక్కడున్నారు? ఇప్పుడు నువ్వు ఒక్కడవే వినయరెడ్డి ఎంబట కనబడుతున్నావు. మీతో అంతా ఎటువైరు? సిగ్గుందా నీ ఎంబట? నీకు అసలు ఏమన్నా ఉందా? నువ్వు ఏదైతే కళ్ళు అవి నడిపిస్తున్నావు కదా, ప్రజలంతా ఎంత ఇబ్బంది పడుతున్నావు, ఎట్లా చచ్చిపోతున్నావు నీ కళ్ళు వల్ల. అలా ఎంత మొత్తం మంది కలుపుతున్నావు, ఏం కలుపుతున్నావు, ఇప్పుడు డైక్లోట్లు కలుపుతున్నావు అని చెప్తున్నావు కదా మామూలు కూడా. నువ్వు ప్రజల గురించి నీకేమైనా ఆలోచన ఉందా? ఇప్పుడు ఎన్ని అక్రమాలు చేసినావు నువ్వు దాంట్లో, ఇంకో నీ పదవి అయిపోయిన తర్వాత దాంట్లో మొత్తం అక్రమాలన్నీ బయటికి తీస్తావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాకేష్ అన్న గురించి? నువ్వేమైనా వార్డు మెంబర్ గెలిచినావా? పోటీ చేసినావా? నువ్వు అయినా వినయరెడ్డిని జోకి నీ సీనియర్లను జోకి తెచ్చుకున్న పదవి. ఖబర్దార్, నువ్వు ఈ దేశస్తుడువా కాదా? నువ్వు వెంటనే రాజీనామా చేయ రేపు. నువ్వు ఆ పదవికి అనర్హుడివి, స్పష్టంగా చెప్తున్నా నేను నీకు. ఇంకోటి, ఎవరైతే అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ నాయకులంతా బీఆర్ఎస్ నాయకులు, అరే నువ్వు నిన్నటి వరకు ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పోనంత వరకు భారతీయ జనతా పార్టీలో ఉన్నంత రోజులు నువ్వు ఏమంది దొంగలు లంగలు వాళ్ళంతా దోసుకొని తినేటోళ్ళు. ఆ లింగగౌడు అసుంటోడే అన్నావు, ఆ పక్కన ఉన్న పవన్ అసుంటోడే అన్నావు, వాళ్ళంతా అక్రమాలు చేస్తున్నారు అన్నావు, ఆయన మూలం దంద చేస్తున్నా అన్నావు, ఈయన ఇంటి నంబర్ల దొంగ అన్నావు, ఇంకేదో అన్నావు, అన్నావు. ఇప్పుడు వాళ్ళంతా నీ పక్కన చేయగానే నువ్వు కూడా దొంగమైనావా? లేక నువ్వేమన్నా వాళ్ళని మంచిగా వేసుకున్నావా? గంగలేమన్నా నువ్వు మునిగి తేలినవా? పుణ్యతీయులు అయిపోయారా? ఏదో మీకు అర్థం కాదు. మీరు ఎక్కడ రాజకీయాలు ఇది ఆర్మూర్లో మీరు అందరు ఇవే దొంగల ప్రజలందరూ గమనిస్తే ఈ దొంగలే రేపు మళ్ళీ కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళకి టికెట్ ఇస్తావు మళ్ళీ నువ్వు. నీ కాంగ్రెస్ పార్టీలో లేరా సీనియర్ నాయకులు లేరా? దమ్ముంటే నీకు చెప్తున్నా, సీనియర్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో 10 సంవత్సరాల నుంచి పార్టీ జెండా పట్టుకొని ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే నీ పక్కన కూర్చుని పెట్టుకున్నావా? అలా పదవులు ఇచ్చినావా? డైరెక్టర్ పదవులు వాళ్ళకి ఇచ్చినావు తెలుసా? నీ చుట్టానికి ఇచ్చుకున్నావు. కాంగ్రెస్ పార్టీ కష్టపడిన కార్యకర్తలకు ఇచ్చినావా? నీ డైరెక్టర్లు వాళ్ళు ఉన్నారు తెలుసు కదా, పెరికిట్ నుంచి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి వాళ్ళు అందరూ గమనించి ఆ డైరెక్టర్లు వాళ్ళంతా వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? అరే నీ పార్టీలో నీకే సఖ్యత లేదు, నీ పక్కన ఒక సాయిబాబా గారు కూర్చుంటే సరిపోతుందా? అరే ఏం మాట్లాడతారు? ఇంకో విధేయుడు, ఇంకో నిజం చెప్తా, ఇంకో విధేయుడు అంటే నటజీవుడిగా ఎట్లా ఏళ్ళు ఇట్లా చేతులు ఉప్పుడే నోరేసుకొని ఇట్లా మాట్లాడతాడు నటజీవుడు. ఏమా వినయన్నా మొత్తం నేనే తోడుకం. అరే భయ్ నువ్వు నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలన్నీ నువ్వే చేసినట్టు, నువ్వే నీ ఇంట్లోనే పుట్టినట్టు నటించినావు. పోయి ఆర్ఎస్ఎస్ శాఖలకు పోయినావు. ఈ రోజేమో నిన్నే మాట్లాడుతావు, మీ ఆర్ఎస్ఎస్, మీ హిందూ వాహిని, మీ ఇది అది అని మాట్లాడుతున్నావు. అరే మొన్నటి వరకు మా ఆర్ఎస్ఎస్ లో నువ్వు అన్ని శాఖలకు కత్తివి అన్ని ఎత్తి మరి నటించినావు ఎందుకు అప్పుడు? అంటే ఇప్పుడు మళ్ళా టోపీ పెట్టుకున్నావు. మొన్న నువ్వు ఇఫ్తార్ విందులో టోపీ పెట్టుకున్నావు అంటే వాళ్ళని కూడా మోసం చేస్తున్నావు. ఇటు మమ్మల్ని మోసం చేసినావు, వినయాన్ని మోసం చేస్తున్నావు 4 రాళ్ళు సంపాదించుకోవడం కోసం. ఆ వినయాన్న కూడా పాపం మొన్నటి దాకా అలిగిండట, ఆయన ఇద్దరు అలిగిపోయినారట. మొన్నటి వరకు నువ్వు ఇద్దరు సఖ్యత లేదని తెలిసి ఇప్పుడు మళ్ళీ ఏం పైసలు ముట్ట చెప్పిండే రారాబాయ్ అన్నాడు. మరి ఏందో నువ్వు మా రాకేష్ అన్న మీద మాట్లాడకు చెప్తున్నా. రాకేష్ అన్న అక్రమాల గురించి ఇది గురించి అది గురించి అని మాట్లాడుతున్నావు. అమ్మా అన్న ఏం అక్రమాలు చేసిండు, ఏం దందలు చేసిండు? నువ్వు చేసిన దందలు చెప్పాలా నేను? మీ అన్న చేసిన దందలు చెప్పాలా? మీ అన్న ఏదైతే హైదరాబాద్ లో బిల్డర్ అవతారం పెట్టి ఎంతమంది దగ్గర అడ్వాన్స్ పేమెంట్ తీసుకొని 10 సంవత్సరాలు కాలయాపన చేసిండు, వాళ్ళ కుటుంబాలు ఎంత శోభకు గురైనాయో నీకు తెలియదా? చెప్పు. మీ అన్న ఎంబట్నే
తిరిగి డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు ఎంత శోభ అనుభవిస్తారో తెలియదా? వీటి గురించి మాట్లాడవా నువ్వు? మాట్లాడు దమ్ముంటే. అరే ఎటు పోతే అటు నాదే, మొత్తం నాదే అని మాట్లాడతావు పెద్ద నోరేసుకొని. యాడిపోతాడు వినయాన్న జై అని మాట్లాడతావు. అరే మొన్నటి వరకు వీళ్ళందరూ కలిసి జీవనాన్న అంటే కోసుకుంటా అన్నారు, అవునా? ఉన్న కౌన్సిలర్ అంతా జీవనాన్న కోసుకుంటాం అన్నారు. ఇప్పుడు జీవనాన్నతో మరి జీవనాన్న నువ్వు దగ్గర ఆళ్ళే పోమ్మా, జీవనాన్ననే పోమన్నాడా? మరి మీరందరూ ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా, ఏముందో ఇక మీరే ఆలోచించుకోవాలి. ఓకే, Thanks for watching. Like, share and subscribe.